పని చేస్తున్నావు? అలసందకాయ. ఎన్ని రకాలు వేసినావు? కానీ నీకు ఎంత ఉంది అసలు నీ పొలము? 2.5. ఇప్పుడు ఎన్ని రకాల పైర్లు వేసినావు? 5 రకాల పైరు వేసినావు. ఏమేమి వేసినావు? అలసంద, బొబ్బర్లు, నూగు, పెసర, రాగి. ఇవన్నీ ఇప్పుడు చూపిస్తావా నీ చేలో? ఇప్పుడు ఇది ఏంటిది? ఇది అలసంద. అదేంటి? పెసరాడు వేసినావు? బాగుందా? ఏనాక పెసర ఇదంతా పెసర కోసినావా? ఈ పెసర కోసినావు. మరి ఇది రాగా. రాగి కూడా బాగానే కాసింది. సరే, ఇప్పుడు ఎన్ని రకాలు అక్కడ వేసింది? 5 రకాలు. నీకున్న పొలంలో 5 రకాల పైర్లు వేసినావు. ఇవన్నీ ఎందుకు వేసుకున్నావు? అందరూ పత్తి మిరప వేస్తారు కదా, ఒక పైరు వేసుకోవచ్చుగా. నష్టపోయినావు. 12 లక్షలు అప్పు వచ్చింది. 12 లక్షలు అప్పు వచ్చినాయి ఒక పైరు వేయటం వల్ల. నువ్వు ఇన్ని రకాల పైర్లు వేసుకోవటం వల్ల నీకు ఎంతో కొంత ఇప్పుడు వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని అయినాక? అలసందలో 2 క్వింటాలు అయింది. 2 క్వింటాలు అవుతాయి. బొబ్బరు 2 క్వింటాలు అయింది. ఈ పెసళ్ళు 1 క్వింట అయినాయి. నూగులు ఒక బస్తా అవుతాయి. బస్తా నువ్వులు అవుతాయి. రాగులు 10 బస్తాలు కావా? 10 బస్తాలు రాగులు అవుతాయి. గడ్డి మళ్ళీ గడ్డి అమ్ముకోవచ్చు. గడ్డి అయింది. తక్కువ గడ్డి అయింది. నీకు మొత్తం మీద ఈ సంవత్సరం బాగానే ఉంది. నాకు 3 ఏళ్ళ నుంచి బాగానే ఉంది. 3 సంవత్సరాల నుంచి చేస్తున్నావు వ్యవసాయం. సరే, ఇప్పుడు ఏమైనా మందులు పెట్టినావాక? నేనేం మందులు కొట్టినా? ముందేమో యాప్ సంవత్సరం అది కొట్టినా. 50 సంవత్సరం కొట్టినావు. అది తేనె పక్క కోటి. దీనికైతే ఏం కొట్టలే. దీనికైతే నువ్వు ఏం కొట్టలే. నూక్కి ఏం కొట్టలే. దానికి ఒక్కదానికే వచ్చింది. వీటిలో ఏం తెగులు రాలే, కొట్టలే. నువ్వు దీనికి ఏం తెగులు రాలే, కొట్టలే. దానికి మటుకు అది 50 నూనె కొట్టినావు. 50 గింజల కషాయం కొట్టినావు దానికి, పేను మొక్క కోసం. సరే, మంచిది. మందులు అయితే ఏం కొట్టలే. సరే, అసలు ఏమేమి నువ్వు ఎట్ట వ్యవసాయం చేస్తున్నావు అక్క? ఫస్ట్ నుంచి మిరగట్లు వేసేప్పుడు మామూలుగానే దున్ని అప్పుడు తెలియక వేసుకున్నా. ఈ సంవత్సరం ఎట్ట ఫస్ట్ నుంచి ఎప్పుడు నుంచి 3 ఏళ్ళ నుంచి కొంచెం నూగు ఈ 5 రకాల పైర్లు ఇట్లా వేసుకుంటున్నావు. పలు రకాలు వేస్తున్నావు. అది ఈ సంవత్సరం నువ్వు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినావు? ఈ సంవత్సరం ఒక వానల పడతలకి తొలకరి. అప్పుడు ఏం వేసినావు? అది జనుము, జీలగలు వేసి, జనుము, జీలగలు వేసినావు. తోటకూర, గోంగూర ఇవన్నీ వేసినావా? సరే, ఇప్పుడు వాటిలో ఏమైనా లాభం వచ్చింది? గోంగూర, తోటకూర కొద్దిగా వచ్చింది. దాంట్లో దున్ని వేసిన వానలు పడ్డాక ఇవన్నీ గోంగూర, తోటకూర అమ్ముకున్నాక నువ్వు మిగిలింది ఈ పైరు దున్ని ఒక నెల తర్వాత మళ్ళీ చేసుకున్నావు. అవన్నీ మలిచి నేర్పిన తర్వాత నువ్వు మళ్ళీ 5 రకాలు వేసినావు. వీటివల్ల నీకు ఇబ్బంది ఏం లేదు. బాగా సంతోషం ఉన్నావు రైతుగా. సరే, మంచిది. ఈ సంవత్సరం అందరికీ నమస్కారం అండి. నేను ఈ కొలుకుల్లో ఐసీఆర్పిగా మన ప్రకృతి వ్యవసాయం భాగంగా పనిచేస్తున్నాను. చూసారా, మేము చేసే ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల రైతులు ఈ విధంగా పలు రకాల పంటలని మేము ప్రసారం చేయడం వల్ల ఈ ఉన్న ఈ 2 ఎకరాలన్నరలో 5 రకాల పంటలు వేసుకొని ఇప్పుడు అన్నిటిల్లో మొత్తం అన్ని పంటలు పండినాయి హ్యాపీగా. ఫస్ట్ నుంచి నవధాన్యాలతో పిఎండిఏ చేసింది. తర్వాత మళ్ళీ ఈ 5 రకాల పంటలు వేసుకుంది. ఇప్పుడు అన్ని 5 రకాలు కూడా అన్ని పీక్కుంది. ఈ రాగి కూడా కోపిస్తుంది. అన్ని రకాల వల్ల ఈమెకు ఈ సంవత్సరం సుమారుగా అన్ని తినడానికి పోను ఊర్లో అమ్ముకుంటుంది. అన్ని మీద 1 లక్ష రూపాయల ఆదాయం వచ్చింది. అన్నీ ఏం మందులు లేకుండా ఇలాంటి పంటలు పండించుకోవాలని, ఒక్క పంట వేసి మందులు పట్టుబడి పెట్టి అందరు రైతులు నష్టపోకుండా ఈ విధంగా మనము ఈ అందరినీ ఏమో చూసి ఇట్లా రైతులు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.